ప్రభుత్వం మీదే, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియాని వాళ్ళని మీరు ఒక ఆట ఆడుకోకుండా ఎందుకు వైజాగ్ కోర్టుకు వెళ్ళి మీరు ఒక లీగల్ బ్యాటిల్ ఎందుకు చేస్తున్నారు? జస్ట్ ఫ్రమ్ పాస్ట్ 1 week అంటారా 10 days అంటారు, వెన్ పవన్ కళ్యాణ్ గారు బర్స్టెడ్ అవుట్ అబౌట్ ద సోషల్ మీడియా థింగ్, దెన్ ఓన్లీ అవర్ గవర్నమెంట్ టుక్ ఇట్ సీరియస్లీ. నా దగ్గర ఏంటంటే టార్చర్ ఒక లెవెల్ దాటిపోయింది. ఈరోజు ఎస్పీలను కూడా కలుస్తున్నాం. దర్ సింప్లీ సేయింగ్ యాక్ట్స్ లేవు, దీని మీద చట్టాలు లేవు, ఒకవేళ మేము అరెస్ట్ చేసినా. సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఈ మధ్య ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు శిరీష గారు. వైసీపీకి తొత్తులుగా పనిచేసినటువంటి పోలీసులే ఇంకా అలాగే ఉన్నారు, ప్రభుత్వం మారినా కూడా వాళ్ళలో చలనం రావట్లేదు అని చెప్పి. వైసీపీ పార్టీ అన్నది సోషల్ మీడియా ద్వారా అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా అత్యంత వల్గర్గా వెళ్తుంది. But I should get a time, no, I'm a junior MLA. When I raise my hands, the speaker or somebody else should give me a time. మీరు జూనియర్ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే సరిపోదు, మీకు సిక్కోలు శివంగి అని ఒక పేరుంది, అది మీకు కూడా తెలుసు కదా. నిజంగా సీదిరి అప్పలరాజు గారికి మీకు మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమన్నా ఉన్నాయా? బికాస్ ఎందుకంటే డాక్టర్ బై ప్రొఫెషన్ కానీ బై నేచర్ సైకో అని కూడా నేను అనలేను. ఎందుకంటే సైకో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక పర్వర్షనిస్ట్ అనుకుంటాను. ఒక శిరీష ఫోటోనో, ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ఫోటోనో స్క్రీన్ సేవర్గా ఆర్ ఎల్స్ వాల్ పేపర్గా పెట్టుకుంటే వాళ్ళ మీద ఉద్యోగాలు తీసేసిన రోజున మా పలాసలో జరిగాయి. సొంత తల్లిని చెల్లినే అత్యంత అసహ్యంగా మా నాన్నకు పుట్టలేదని కామెంట్లు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి అప్పలరాజు లాంటి వాడికి ఇంకా ఎంకరేజ్ చేశాడు. పలాస అంటే జీడిపప్పుకు ఫేమస్ అని ఇంతకాలం విన్నాము, ఇక ముందు పలాస అంటే దట్టి పాలిటిక్స్కి ఆలవాలం అని చెప్పి వినాల్సి వస్తుందేమో. కులాల మధ్య గొడవ పెడతారు. సపోజ్ ఇప్పుడు నేను మీరు ఒక మాట అనుకుంటామండి, శిరీష వర్సెస్ విజయ్, అక్కడ అలా కాదు, యువర్ క్యాస్ట్ వర్సెస్ మై క్యాస్ట్. చాలా సర్ప్రైజింగ్లీ అప్పలరాజు గారి వైఫ్ ఫాదర్ ఒక కులం, మదర్ ఒక కులం అండి. ఓ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉంటుందో ఆమెను పలకరిస్తే చెప్తారు. క్యారెక్టర్పై దెబ్బ కొడితే మహిళలు ఆగిపోతారో అనుకునేటువంటి మందబుద్ధులకు ఆమె స్ఫూర్తిపాఠంగా నిలుస్తారు. రాజకీయాలు తనకు కొత్త కావు, అయినా సరే రాజకీయాల్లో యోధురాలుగా నిలబడుతూ మహిళా శక్తి మొత్తాన్ని చాటుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శిరీష గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ గారు. మ్యామ్, వెల్కమ్ టు డైల్ న్యూస్. మ్యామ్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు పలాస పాలిటిక్స్ చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి. వీటి గురించి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్గా డిసైడ్ చేయాలి అండ్ అదే సమయం మాట్లాడాలి కూడా. లెట్స్ కమింగ్ టు యువర్ లీగల్ బ్యాటిల్. మ్యామ్, ప్రభుత్వం మీదే, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియాని వాళ్ళని మీరు ఒక ఆట ఆడుకోకుండా ఎందుకు వైజాగ్ కోర్టుకు వెళ్ళి మీరు ఒక లీగల్ బ్యాటిల్ ఎందుకు చేస్తున్నారు? దట్ లీగల్ బ్యాటిల్ వాజ్ నాట్ స్టార్టెడ్ నౌ. వెన్ వీఆర్ ఇన్ అపోజిషన్ ఓన్లీ ఐ ఫైల్డ్ ఏ కేస్ అగెన్స్ట్ దెమ్. బట్ పోలీసులు వాళ్ళ చేతుల్లోని, మేబీ కోర్టు నేనేమన్నా కానీ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ అండ్ టైమ్. ఇన్ బిట్వీన్ వీ గాట్ అవర్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ ఐ బికేమ్ బిజీ. మధ్యలో 2 సార్లు వెళ్ళొచ్చాను. Because that time I'm in opposition, no concentration from the media. Just from past 1 week antara 10 days antaru, when Pavan Kalyan garu bursted out about the social media thing, then only our government took it seriously. Yes or no, you know it. Exactly. Before that, SAR used to be in a soft manner. Okay, jarigindi edo jarigipoyindi, vaalla meedaki vellakandi, we will concentrate only on development and other స్కీమ్స్ అన్న దీంట్లోని చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్గా వెళ్ళారు. సో ఒక్క 3 months అనుకుంటాను మనం, టీడీపీ గెలిచాక దిస్ వైసీపీ సోషల్ మీడియా టుక్ ఏ న్యూ పాస్. ఆఫ్టర్ దట్ దే అండర్స్టూడ్ చంద్రబాబు నాయుడు గారు విల్ నాట్ డూ ఎనీథింగ్ అండ్ అగైన్ దే స్టార్టెడ్ దేర్ హెరాస్మెంట్. సో
పవన్ కళ్యాణ్ గారు బికాజ్ హీఈస్ ఇన్ పవర్, బిఫోర్ పవర్ ఆల్సో తన ఫ్యామిలీని ఎలా ట్రోల్ చేశారో తెలుసు. బికాస్ దే ఆర్ విఐపీస్, ఇట్ కేమ్ అవుట్ ఆల్ ఓవర్ ద ఆంధ్ర. సో ఆయన బర్స్ట్ అవుతేనే దెన్ చంద్రబాబు నాయుడు గారు కేమ్ టు నో ద పెయిన్ అండ్ హీ స్టార్టెడ్. అఫ్ కోర్స్ హీఈస్ ఆల్సో ఎ విక్టిమ్. అవును, మా భువనేశ్వరి మేడం గారి గురించి ఎంత అసభ్యంగా అసెంబ్లీలో మాట్లాడారో ఎవ్రీబడి నోస్. కానీ ఆయన సీరియస్గా తీసుకోలేదు బికాజ్ యాజ్ యూజువల్లీ తను డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిది బర్స్ట్ అయ్యాక అండ్ హీ గేవ్ ఏ వర్డ్, మనం దీన్ని తొందరలోనే ఒక ముగింపు చేస్తామని. కానీ ఇంకా పర్టికులర్గా వీఆర్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్. ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆర్ లోకేష్ గారు ఆర్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ అనిత గారు, వీళ్ళ మీద ఆల్ ఓవర్ ద ఆంధ్ర పెట్టిన వాళ్ళని టార్గెట్ చేయడంలో బిజీగా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ దోస్ ఉమెన్ లైక్ మీ? అంటే నేను ఈరోజు ఎమ్మెల్యేని అవ్వచ్చు, మొన్నటి వరకు ఐఎమ్ ఏ నార్మల్ ఉమెన్. నాలాగా చాలామంది టీడీపీ సోషల్ మీడియా గురించి, టీడీపీ గురించి సపోర్ట్ చేసే ఎంతమందిని, ఇట్స్ ది హెరాస్మెంట్ కూడా కాదండి, ఈవెన్ మోర్ దెన్ దట్ దెర్ ఈస్ నో వర్డ్ ఫర్ దట్. అంటే క్యారెక్టర్ అసాసిన్తో పాటు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు మీకు రాజకీయాలు అనేంత భయంకరంగా ట్రోల్ చేసిన వాళ్ళకి ఇంకా కంప్లీట్గా పోలీస్ దే ఆర్ నాట్ గివింగ్ ద సపోర్ట్ రైట్ నౌ. ఎందుకంటే మీరు అన్నట్టు నేనే ఈరోజు పవర్లో ఉన్నాను. యాజ్ ఎ ఎమ్మెల్యే ఐ గేవ్ ద కంప్లైంట్స్. దే ఆర్ టెల్లింగ్ ఈరోజు మనకున్న యాక్ట్స్లో ముఖ్యంగా ఐటీలోని వాళ్ళని అరెస్ట్ చేయలేం. లైక్ ఓన్లీ 3 days 3 రోజులైంది అసెంబ్లీ స్టార్ట్ అయ్యి, ఇంతవరకు బడ్జెట్ హడావుల్లో ఉన్నారు. రేపు ఎల్లుండో ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు రైజ్ మై వాయిస్. ఇట్స్ నాట్ ఓన్లీ ద విఐపీస్, ఇట్ ఈస్ ఎవ్రీబడి హూ సఫర్డ్. యాజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని నేను ఒప్పుకుంటాను. ఈ కాన్స్టిట్యూషన్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఎ రైట్. మా ఫోటో పెట్టి మార్ఫింగ్లు చేసి మా గురించి తప్పుగా రాసిన వాళ్ళకి ఇఫ్ వీ రైజ్ ఎ ఎఫ్ఐఆర్ దే షుడ్ బి పనిష్డ్. దానికి ఇప్పుడు చట్టాలు లేవు అంటున్నారు. ఐ అగ్రీ, చట్టాలు అనేది మనం చేసినవే కదా, అంతే కదా. నౌ ఆంధ్రాలోని ఎలా అంత భయంకరంగా ఉందంటే అసలు సోషల్ మీడియా అన్నది ఎందుకు తీసుకొచ్చాం? న్యూస్ కన్నా ఫాస్ట్గా ఆర్ఎల్స్ మీడియా కన్నా ఫాస్ట్గా ఒక ఇన్సిడెంట్ ఒక దగ్గర అయితే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఫోన్ ఇన్ యువర్ హ్యాండ్ యూ కెన్ క్యాప్చర్ దట్, యూ కెన్ మేక్ ఇట్ నోన్ టు ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ. దాన్ని ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియాని ఇంత నీచంగా, ఇంత భయంకరంగా, ఇంత వల్గర్గా అండ్ దెర్ ఇస్ నో వర్డ్స్ యూజ్ చేయొచ్చని చూపించారు. ఒక ఎక్స్ సీఎం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం కాబట్టి, ఒక ఎక్స్ సీఎం దగ్గర నుంచి ఆల్ ద పీపుల్ హూ ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అగైనెస్ట్ దెమ్ చాలా మెంటల్గా హెరాస్మెంట్ కేసెస్ లేవు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది. నాట్ ఓన్లీ ద విఐపీస్ ఐఎమ్ సేయింగ్, ఎవరెవరు ఎమ్మెల్యేలు నాలాగే ఇంకొంతమంది ఇబ్బంది పడి ఉంటారు. అఖిల ప్రియ ఇబ్బంది పడి ఉంటుంది, నేను ఇబ్బంది పడ్డాను. నా దగ్గర ఏంటంటే టార్చర్ ఒక లెవెల్ దాటిపోయింది. మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఈరోజు ఎస్పీలను కూడా కలుస్తున్నాం. దర్ సింప్లీ సేయింగ్ యాక్ట్స్ లేవు, దీని మీద చట్టాలు లేవు. ఒకవేళ మేము అరెస్ట్ చేసినా 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి. అరెస్ట్ చేసి వదిలిపెడితే దే విల్ అగైన్ రేజ్ లైక్ ఎనీథింగ్, మీరేం మాకు చేయలేరు అన్నట్టే. ఆల్రెడీ ఐ అటెంప్టెడ్ సమ్ పోస్టులు పెట్టి చూపించాను. ఏదో బికాజ్ వీఆర్ ఇన్ పవర్, లోకల్గా ఉన్న ఎస్ఐలు సిఐలు వాళ్ళు ఏమన్నా తీసుకొని వచ్చి మీరు అలా చేయకూడదు అన్నారు. వాళ్ళు మళ్ళీ బిందాస్గా బయటకు వచ్చి ఏం చేశారు, పిలిచారు, వదిలేశారని ఇంకా పెడుతున్నారు. సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఈ మధ్య ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు శిరీష గారు. వైసీపీకి తొత్తులుగా పనిచేసినటువంటి పోలీసులే ఇంకా అలాగే ఉన్నారు, ప్రభుత్వం మారినా కూడా వాళ్ళలో చలనం రావట్లేదు అని చెప్పి. ఇది తప్పించుకునేటువంటి స్టేట్మెంట్ అనుకుందామా, లేకపోతే నిజంగానే యూనిఫామ్ పీపుల్ వైసీపీకి తొత్తుగా ఉన్నారా? వైసీపీ రాకముందు తెలుగుదేశంతో ఉన్నారు కదండి ఆఫీసర్స్, బట్ వైసీపీ మేడ్ దెమ్ లైక్ దట్. ఈరోజు ఒక స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ గవర్నమెంట్గా చంద్రబాబు నాయుడు గారు దే షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ సెషన్స్ విత్ హోమ్ డిపార్ట్మెంట్. మీరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొంచెం గొప్ప కొంచెం సాఫ్ట్గా వెళ్తారు, బట్ నాట్ లైక్ డౌన్ టు ఎర్త్ లాగా వాళ్ళకి పనిచేయాల్సిన అవసరం లేదు. వెన్ దెర్ ఈజ్ ఏ క్రైమ్ ప్లీజ్ టేక్ అన్ యాక్షన్ అని వాళ్ళందరికీ ఒక సెషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని దగ్గర బాగానే ఉన్నారు. ఈరోజు వై ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఈస్ నాట్ ఓన్లీ హోమ్ మినిస్టర్ ఆర్ సంబడి ఎల్స్, వాళ్ళ మీద ఉన్న వాళ్ళని రోజు పేపర్లో చూస్తున్నాం. అనిత గారి మీద ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ మేము ఎవ్రీడే వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ సబ్మిటింగ్ అవర్ కంప్లైంట్స్ ఇన్ ద ఆఫీస్. ఐ వెంట్ టు ఎస్పీ గారు బిఫోర్ కమింగ్ టు అసెంబ్లీ సెషన్స్. హీ అండర్స్టూడ్ మై పెయిన్. దెర్ ఈజ్ నో చట్టాలు లేవమ్మా, వాళ్ళని అరెస్ట్ చేసినా ప్రాపర్గా అరెస్ట్ చేయాలి. జస్ట్ దీని మీద అరెస్ట్ చేయడానికి అసలు మన కేంద్ర ప్రభుత్వం ఐటీ యాక్ట్లో 65 ఏదో తీసేసింది.
ఒకవేళ ఇంకా మేము ఏదన్నా చేసినా కూడా వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి, ఇప్పుడు 7 years లోపల క్రైమ్స్కి 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి. అలాంటప్పుడు నిజంగా ఇఫ్ అవర్ గవర్నమెంట్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, నిజంగా సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలంటే దిస్ ఈజ్ నాట్ ద వే. ఇప్పుడు ఒక చట్టాలు ఉన్నాయి, చట్టాలు మనం చేసినవే, చట్టాలను అమెండ్ చేద్దాం. ఆంధ్రాలో ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంది. వైసీపీ పార్టీ అన్నది సోషల్ మీడియా ద్వారా అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా అత్యంత వల్గర్గా వెళ్తుంది. అలాంటప్పుడు మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోని, మీ మీద ఒక వల్గర్ కామెంట్ని ఒక ప్రైవేట్ పర్సన్ పెట్టినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు పనిష్ దెమ్. మీరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ షుడ్ అరెస్ట్ దెమ్. దెర్ ఈజ్ అ కాస్. నా ఫోటో ఎందుకు వాడావు నాకు ఇష్టం లేకుండా? నా ఫోటో మీద కామెంట్ చేసి నువ్వు ఎందుకు పెట్టావు? యు ఆర్ నాట్ మై ఫాదర్, యు ఆర్ నాట్ మై బ్రదర్, ఈవెన్ దే ఆర్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ రైట్. అలాగా కామన్ మ్యాన్కి ఆ రైట్ ఇచ్చినప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ ఇప్పుడు టీడీపీ వైసీపీ నాకు కాదు, ఇలాంటి వల్గర్ పోస్టులు సోషల్ మీడియాలో టార్చర్స్ అన్ని రంగాల్లో ఆగుతాయి. అది రానంత వరకు రోజు మనం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, రేపు ఉదయం మోడీ గారు మాట్లాడినా, ఇఫ్ దెర్ ఇస్ నో సీరియస్నెస్, ఈ హీట్ ఒక 1 week ఉంటుంది, 10 days ఉంటుంది, అగైన్ ఇట్స్ నార్మల్. హౌ మెనీ డేస్ వీ షుడ్ గో? ఎవ్రీ డే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పోస్టర్స్ ఆర్ కమింగ్. ఎన్ని రోజులు మేము ప్రతిరోజు మాకు ఇదే పనా? మేము డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మాకు అప్పచెప్పిన హోంవర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతిరోజు నా మీద ఎవడో పోస్ట్ పెట్టాడని రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళగలనా? ఒక్కడికి పనిష్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఇట్ విల్ రెడ్యూస్. బట్ ఇట్ ఈస్ మై ఫీలింగ్, ఐమ్ సేయింగ్ వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. యాక్ట్స్ లేవంటున్నారు, యాక్ట్స్ ఎవరు పెట్టారు? మేబీ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఇలాంటి నీచుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుండరు. ఈరోజు ఒక న్యూ సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు ఇది ఆంధ్రాలో ఉండొచ్చు, రేపు తమిళనాడు, కర్ణాటక కూడా పాకొచ్చు. ఈరోజు ఆంధ్ర ఒక లీడ్ రోల్ తీసుకోవచ్చు కదా, అమెండ్ చేద్దాం. వాళ్ళు ఏదో దిశ లేని ఒక చట్టం తీసుకొచ్చాడు, అది అసలు దానికి అటెన్సిటీ కూడా లేదు. ఈరోజు మనం సీరియస్గా తీసుకుందాం. మహిళల పట్ల ఆర్ఎస్ ఎవరి పట్ల అయినా, పురుషుల పట్ల అయినా మీ ఫోటోని పెట్టి వల్గర్గా ఒక కామెంట్ పెట్టిన వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకురండి. ఈ సెషన్ కంప్లీట్ అయిపోయే లోపు, లేకపోతే ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా అబ్యూజివ్ ప్రొటెక్షన్ బిల్ లాంటిది ఒకటి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పారు. ఒకవేళ మీ డిమాండ్ లెక్క, లేకపోతే ఆయన రిఫరెన్స్ లెక్క ఇలాంటి బిల్ ఒకటి తీసుకువస్తే మహిళలకి కాస్తైనా మనశ్శాంతి దొరుకుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్లోనే లేదు, మేబీ నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మేబీ డిఫరెంట్గా బిజినెస్ సైడ్లో ఎక్కడైనా ఉంది కదా హెరాస్మెంట్ మహిళలకి. ఎస్పెషలీ ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఫోన్ చేసి తిడతాను, ఏదో చేస్తాను. అలా కాకుండా మీ ఫోటో పెట్టి, మీ ఫోటోకి ఒక వల్గర్ కామెంట్ పెట్టి నేను ఒక సోషల్ మీడియాలో పెడుతుంటే దెర్ ఈజ్ నో పనిష్మెంట్ ఫర్ మీ, దెర్ ఈజ్ నో యాక్షన్ అగైన్స్ట్ మీ. అంటే నేను డైరెక్ట్గా మీకు తిట్టడానికి దీనికి ఎంత తేడా ఉంది? ఎంత సింపుల్గా చేస్తున్నారు. ఒక సీఎంని కూడా ఫోటోలు మార్పింగ్లు చేసి చాలా అసభ్యకరంగా. 5 years నేను పోరాడుతూనే ఉన్నాను, బట్ దట్ టైమ్ ద పవర్ ఈజ్ నాట్ ఇన్ మై. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను వచ్చిన రోజు నుంచి ఐఎమ్ జస్ట్ రేజింగ్ మై హ్యాండ్స్, గివ్ మీ 5 minutes ఫర్ సోషల్ మీడియా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎస్పీ గారిని కలిసి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, యాక్ట్స్ ఏమీ లేవు మేడం, వాళ్ళని బలంగా ఫ్రేమ్ చేయడానికి ఒక్క యాక్ట్ కూడా మాకు సహకరించట్లేదు. దెన్ ఐ డిసైడెడ్, బికాజ్ ఐఎమ్ ఆల్సో లా స్టూడెంట్, దెర్ ఈస్ అన్ యాక్ట్స్, దాన్ని మనం అమెండ్ చేద్దాం మన ఆంధ్రాలో ఉన్న స్పెషల్ సిచ్యువేషన్కి, దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ assembly, but I should get a time. No, I'm a junior MLA. When I raise my hands, the speaker or somebody else should give me a time. మీరు జూనియర్ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే సరిపోదు, మీకు సిక్కోలు శివంగి అని ఒక పేరు ఉంది, అది మీకు కూడా తెలుసు కదా. That is from public అండి. In the party I'm a junior MLA, right? And of course మంచి రాజకీయ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కదా శిరీష గారు మీది. మిమ్మల్ని మీరు జూనియర్ అనుకుంటే ఎట్లా? చాలా మంది ఎస్పెషల్లీ నాలాంటి జర్నలిస్టులు కూడా ఐ వాచ్ యూ, ఐ వర్షిప్ యూ లైక్ ఎ వారియర్. బికాజ్ ఎందుకంటే మీరు ఎంత ట్రోలింగ్కి గురయ్యారు, ఎంత మానసిక క్షోభకు గురయ్యారు. కొలిమిలో మండుతున్న కొద్దీ మీరు ఆయుధమై రాడుతేలారు తప్పితే ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. హియర్ ఐ వాంట్ హ్యావ్ ఎ క్వశ్చన్ శిరీష గారు. నిజంగా సీదిరి అప్పలరాజు గారికి మీకు మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమన్నా ఉన్నాయా? బికాజ్ ఎందుకంటే అందరి రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండేటువంటి వైరం వేరు, రాష్ట్రం మొత్తంలో మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి వైరం వేరు. ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసిన తీరు, మీరు ఆయన్ని విమర్శించిన తీరు అసలు అన్డౌటెడ్ చెప్పలేము. అసలు ఏముంది అసలు మీ ఇద్దరి మధ్య అంత వ్యక్తిగత వైరం ఏంటి? విజయ్ గారు, వెన్ హీ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఏ అపోనెంట్ టు మీ, ఐఎమ్ ఎ వెరీ హ్యాపీ పర్సన్. ఒక చదువుకున్న డాక్టర్ వస్తున్నాడు 2014లో, అంతే కదా? 14 కాదు, 14 నేను 2019లో ఓడిపోయాను. He was announced just 2 years. 2019, exactly. 2 years before the election, exactly 2 years.
ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి తీసుకురావాలన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఆయన డాక్టర్గా హీఈస్ ఏ ఫాలోవర్ ఆఫ్ టీడీపీ. ఆయన డాక్టర్గా అక్కడ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నప్పుడు ఈవెన్ హీ ఇన్వైటెడ్ మై ఫాదర్. అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ వెళ్ళారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి తాలూకా ఎంపీ స్టిక్కర్ పెట్టుకొని హీస్ టు ట్రావెల్. సో సడన్లీ హీ గాట్ ఏ ఆపర్చునిటీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వెన్ లక్ ఈస్ కమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఆయన ఒక డాక్టర్ నాకు అపోనెంట్గా వచ్చారని తెలియగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. చదువుకున్న వ్యక్తి. ద ఫైట్ విల్ బి డిగ్నిఫైడ్. లైక్ యూ కమెంట్, ఐ విల్ ఆన్సర్, ఆర్ ఎల్స్ ఐ కమెంట్, యూ విల్ ఆన్సర్. అలా ఉంటుంది అనుకున్నాను. బట్ విత్ ఇన్ ఏ వీక్ ఐ అండర్స్టూడ్ హీఈస్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, కానీ బై నేచర్ సైకో అని కూడా నేను అనలేను. ఎందుకంటే సైకో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక పర్వర్షనిస్ట్ అనుకుంటాను. ఫస్ట్ టైం ఈవెన్ దో వీఆర్ ఇన్ పవర్ దట్ డే హీ స్టార్టెడ్ ఇస్ సోషల్ మీడియా. ఒక 35 ఫేక్ అకౌంట్స్. అప్పల్ రాజు కోసం, అప్పల్ రాజే మా దేవుడు, రాజన్న సైన్యం, రాజన్న గ్యారేజ్, రాజన్న XYZ, సంథింగ్ లైక్ ఐ హ్యావ్ గివెన్. నాకు టైం ఇస్తే మీకు నేను పంపించగలను కూడా, బికాజ్ ఇట్ వాస్ దేర్ విత్ మీ. ఒక 35 ఫేక్ అకౌంట్స్తో హీ స్టార్టెడ్ కమెంటింగ్ అబౌట్ మై సర్నేమ్ ఫస్ట్. హూ సెడ్ దట్ ద గర్ల్ హ్యాస్ టు చేంజ్ ద సర్నేమ్? ఇట్ ఈస్ కమింగ్ బై ట్రెడిషన్. My husband never forced me. My in-laws never forced me. ఈవెన్ మై సిస్టర్ ఈజ్ ఇన్ గౌతు నేమ్లోనే, తను కూడా గౌతు పేరుతోనే ఉంది. మా ఫాదర్కి 2 అమ్మాయిలమే, మేము గౌతు పేరు పెట్టుకుందాం ఎందుకంటే గౌతు పేరు అయిపోతుందన్న బాధతో ఉన్నారని వీ కంటిన్యూడ్. మా ఫ్యామిలీస్ లేదు. హీ స్టార్టెడ్ లైక్ దట్. అయినా అది మీ పర్సనల్ థింగ్ కదా. 2 మైన్ ఈజ్ ఏ లవ్ మ్యారేజ్. మై హస్బెండ్ ఈజ్ చౌదరి అండ్ ఐఎమ్ ఏ బీసీ. హీ స్టార్టెడ్ లైక్ దట్. శ్రీకాకుళంలో ఒక కమ్మవాడి భార్య ఏం చేస్తుంది, ఇట్స్ లుక్ అంటే మీలాగా నాలాగా చదువుకున్న వాళ్ళకి ఇట్స్ ఏ బుల్షిట్ అనిపిస్తుంది. కానీ అక్కడ జనాల్లోకి ఒక రాంగ్ ఇంప్రెషన్ తీసుకువెళ్ళాడు. అంటే కమ్మవారిని పెళ్లి చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని ఎక్కడ రాజ్యాంగం లేదే కదా అక్కడ. సో ఇంకా హీ స్టార్టెడ్ లైక్ దట్. బట్ నేనంటే సోషల్ మీడియా అంత జనాల మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తుందా లేదా నిజంగా అక్కడ ఒక వేవ్. ఈరోజు ఎలాగైతే 163 సీట్స్తోని టీడీపీ, జనసేన, బీజేపీ వేవ్ వచ్చిందో, దట్ డే ఇస్ ఎ వేవ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో గెలిచాక నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ఎవరైనా గెలిచాక కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద చేస్తారు. దట్టు హీ గాట్ ఎ వెరీ రేర్ అండ్ లక్కీయెస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఎ మినిస్టర్. ఫస్ట్ పర్సన్ 4 years హీ వాజ్ మినిస్టర్. సో ఏ ఒక్క డెవలప్మెంట్ మీద వదిలేసి హీ స్టార్టెడ్ ఫస్ట్ ట్రయింగ్ టు స్పాయిల్ మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్. తనకి అర్థమైంది గౌతు ఈజ్ మై బ్రాండ్ నేమ్. గౌతు శిరీష అంటే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, తర్వాత అన్నా గెలవచ్చు. సో బెటర్ టు ఇరాడికేట్ దట్ నేమ్ అని. నో బడీ కెన్ గో దట్ అంత నీచానికి దిగజారుతాను. గౌతు లచ్చన్న ఈ పేరు చెప్తే తెలుగు స్టేట్స్ లో ఎవరైనా కూడా అన్డౌటెడ్ గా చెప్తారు ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి. కానీ ఆయన ఫ్రీడమ్ ఫైటరా కాదా అని చెప్పి ఒక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయించారు. ఆయనకి సర్దార్ ఉందా లేదా? అతను సర్దార్ గౌతు లచ్చన్న ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఎవరిదో సర్టిఫికెట్ తీసుకొని వచ్చారని అంటే మీరు అన్నట్టు మీరని చదువుకున్న వాళ్ళు కూడా అలాంటివి ఎవరైనా చేస్తారా అని అనుకున్నారే. అలాంటి నీచమైన పనులు ఈవెందో నేను ఓడిపోయాక కూడా మొదలుపెట్టారు. అంటే ప్రతిరోజు అంటే అఫ్కోర్స్ కొంచెం ఎమోషన్ తగ్గిందిలేండి. ఎలాంటి వర్డ్స్ వాడేవారంటే సపోజ్ నాలాగా మీలాగా ఎవరో ఒక బ్రదర్లీగా ఎందుకు మీరు శిరీషాని కామెంట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళని లింక్ పెట్టడం. అట్లాంటి అసాసిన్ ఆఫ్ క్యారెక్టర్లో దెన్ ఐ డిసైడ్. ఒక టైంలో ఐ ఆల్రెడీ ఎక్స్పోజ్. నేను రాజకీయాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతానన్నా. కరోనా టైంలో కూడా ఉన్నాం. గౌతు ఫాలోవర్స్ని కానీ టీడీపీ జెండా పట్టుకున్న వాడిని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉంటే తీసేయడం, వాళ్ళకేవో ఇసుక క్రషర్స్ కానీ లేకపోతే అక్కడ పల్లెటూరులో ఏముంటాయండి జీడిపప్పు క్యాజు షాపులు, వాళ్ళ మీద ఎక్సైజ్ దాడులు చేయించడం. ఒక టైంలో ఎలా భయపడ్డారంటే మా సీనియర్స్ అందరు నాకు ఫోన్ చేసి అమ్మ మేము పార్టీలోనే ఉన్నాం కానీ బయటికి రాం, ఎలక్షన్స్కి 6 months ముందు మేము వస్తాం, మేము భరించలేకపోతున్నాం. ఎక్కడో చదువుకుంటున్న వాళ్ళ పిల్లల మీద బైండ్ ఓవర్ కేసులు. ఇదంతా విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. ఈరోజు మేము ఒక కేసు పెట్టండి అంటే అది సెక్షన్లో రాదు, అలా పెడితే కోర్టు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుందన్న ఈ పోలీస్ డిపార్ట్మెంటే ఎదురుగా పోలీసులు కూర్చొని అప్పల్ రాజు చెప్పాడని ఒక అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మేము కల్లారా చూసాం. ద సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ నాట్ సెయింగ్ సేమ్ ఆఫీసర్స్, సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్. టుడే దే ఆర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్.
ఏమండి ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేని, ఇంకా నా మీద పోస్టులు పెడుతున్నారు, 3 నెలలు కామ్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఏమీ చెయ్యరు అని. అగైన్ దే స్టార్టెడ్ ఆల్ ద స్నేక్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పిట్. మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారంటే కరెక్టే మేడం, పిలిచి వార్నింగ్ ఇవ్వగలం కానీ మేమేం సెక్షన్లు పెట్టలేం మేడం. గతంలో ఇలా చేశారు అంటే కూడా దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ దెమ్. సీదిరి అప్పలరాజు మీరు అన్నట్లుగానే ప్రొఫెషన్ బై డాక్టర్, లుక్స్ వైజ్లో ఒక కార్పొరేట్ కల్చర్ మెయింటైన్ చేస్తారు. కానీ మీరు చెప్తుంది వింటుంటే చూస్తుంటే మీరు అన్నట్లుగానే ఒక సైకోయిజం నిండినటువంటి వ్యక్తిగా అనిపిస్తారు. నిజంగా అంత ఉందా, లేకపోతే పొలిటికల్ ప్రత్యర్థి కాబట్టి మీరు ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారా శిరీష గారు? యూ కెన్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇన్ పలాస. నేను చెప్పిన ఇన్సిడెంట్స్లో ఒక్క ఇన్సిడెంట్లో 1% తక్కువ ఉన్నా నేను క్షమాపణ చెప్తాను మీడియా పరంగా. బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్. 5 years ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఈరోజు నాకు నా ఫ్యామిలీ, మై రిలేటివ్స్ ఆర్ ఎల్స్ మై కాన్స్టెన్సీ పీపుల్, ఎస్పెషలీ మై పార్టీ నాతో ఉంది కాబట్టి ఇలాంటివి కొత్త అయినా ధైర్యంగా ఎదుర్కోగలిగాను. లేకపోతే అప్పలరాజు చేసిన టార్చర్కి నా ప్లేస్లో ఎవరున్నా తట్టుకోలేరు. అరే ఒక సీనియర్ ఎమ్మెల్యే డాటర్ని అండి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గ్రాండ్ డాటర్ని. మై ఫాదర్ ఈస్ 6 times ఎమ్మెల్యే. నాకు పలాసాలో ఒక ఇల్లు కూడా ఎవరి చేత అద్దెకి ఇవ్వకుండా చేశాడంటే కెన్ యూ బిలీవ్? యూ హ్యావ్ టు బిలీవ్ ఆర్ ఎల్స్ యూ గో అండ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ పలాస. శిరీషాకి ఇల్లు ఇచ్చిన వాడిని నేను ఇక్కడ ఉండనివ్వను. ఎంతమందికి మాకు సోంపేటలో ఇల్లు ఉంది. 2009లో బైఫర్కేషన్ అయింది సోంపేట అండ్ పలాస. దట్ ఈస్ 20. ఇప్పుడు మీరు అమరావతి కన్నా నేను ఇంకా ఫాస్ట్గా రాగలను గుంటూరుకి. ఇట్స్ 25 minutes జర్నీ. బట్ ఇట్ ఈస్ ఇన్ అదర్ కాన్స్టెన్సీ, షీఈ్ నాట్ స్టేయింగ్ హియర్ అని ఒక అమ్మాయి ఈ కాన్స్టెన్సీ కాదు అన్నప్పుడు సరే అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు ఎలా కట్టుకుంటామండి? ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉందాం, ఆల్రెడీ ఆఫీస్ ఉందని ట్రై చేస్తే మేము రెంట్కి అడ్వాన్స్ ఇవ్వడం, వాళ్ళు వెనక్కి పంపడం. బికాస్ ఆఫ్ హిమ్ లాస్ట్ 11 monthsలో మేము ఇల్లు కట్టుకున్నాను అక్కడ. మిమ్మల్ని వేధించిన మాట వాస్తవమే, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవమే, ఒప్పుకుంటాను. మీరు చెప్తుంది కూడా అర్థమవుతుంది. కానీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత టఫ్ ఫైట్ ఇచ్చి ఉంటే, మీరు కూడా ఎంత పొలిటికల్గా స్ట్రెంగ్తన్ అయ్యి ఉంటే సీదిరి అప్పలరాజు ఆ స్థాయిలో భయపడి ఉంటాడు, భయపెట్టుంటారు. సీదిరి అప్పలరాజు ఎంత నన్ను ఇబ్బంది పెట్టి, ఐ మీన్ గవర్నమెంట్ పరంగా సిఐడి కేసులు పెట్టి సిఐడి ఆఫీస్కి పిలిపించగలిగాను కానీ హీ నెవర్ డేర్ టు ఎంటర్ ఇన్ టు మై హౌస్ అండ్ టచ్ ద హౌస్. హీ నో ద ఫియర్. గౌతు ఫ్యామిలీని మొదటిసారి గౌతు లచ్చన గారి గురించి అన్నప్పుడే తన సొంత పార్టీలోనున్న లచ్చన గారి అభిమానుల దగ్గర నుంచి కూడా తను క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. అవునా? ఎందుకు ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళావు అన్నట్టు అందరు అనేసరికి తనకు అప్పటికి అర్థమైంది ఆయన ఎక్కడ తగ్గల. అప్పటి నుంచి మొదలు పెట్టాడు అసలు గౌతు లచ్చన ఫ్రీడమ్ ఫైటర్ కాదు అని. అంటే అదేదో అంటారు చూడండి, కింద పద్ద వదలను అన్నట్టు బై సమ్ హుక్ ఆర్ క్రూక్ హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ గౌతు అంటే పలాస ప్రజలకి గౌతు ఫ్యామిలీ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ పోగొడితే నాకు చాలు, నేను గెలవాల్సిన పలాస, మిగతా ప్రపంచం అంతా నన్ను తిట్టుకున్నా నా మొహం మీద ఊసినా నాకేం పర్వాలేదని ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు అప్పలరాజు. మీరు చెప్తున్న మాటల ప్రకారమే విర్రవీగిపోయినటువంటి అప్పలరాజుని, లేకపోతే పవర్ చేతిలో పట్టుకొని దుర్వినియోగం చేసినటువంటి అప్పలరాజుని రీసెంట్ సార్వత్రిక ఎన్నికల్లో మట్టి కరిపించారు. మీరు సిక్కోలు శివంగి అనేటువంటి బ్రాండ్కి మీరు మరొక బ్రాండ్ తీసుకొచ్చారు. కానీ పలాసలో ఇప్పుడు అభివృద్ధి కన్నా కూడా రివెంజ్ పాలిటిక్సే ఎక్కువ నడుస్తోంది. శిరీష గారు దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు అనేటువంటి విమర్శ ఉంది. నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటున్నారా? కెన్ యూ టెల్ వన్ ఇన్సిడెంట్ రివెంజ్ పాలిటిక్స్? ఇప్పుడు మీకు నేను చాలా చెప్పాను. అప్పలరాజు మా వాళ్ళ ఉద్యోగాలు తీసేశాడు, మా 2 కౌన్సిలర్ ఇంటి మీదకి బుల్డోజర్ని పంపించి పగలు కొట్టడానికి ట్రై చేశాడు, నా మీద సిఐడి కేసు పెట్టాడు, అలా చాలామంది జీకే నాయుడు అని ఒక ఆయన మీద విజిలెన్స్ దాడులు చేయించి ఆయన తాలూకున్న వ్యాపారాలన్నింటి మీద కేసులు 32 కేసులు పెట్టించాడు. ఇలాంటిది ఒక్కటి ఈ 5 నెలల్లో అప్పలరాజు మీద కానీ వాడి వెనకాలన్న ఆ పేటీఎం బ్యాచ్ మీద కానీ ఆర్ఎస్ దోస్ హు ఆర్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కానీ ఎక్కడన్నా నేను పెట్టింది ఒక ఇన్స్టెంట్ మీరు చెప్తే ఎస్ ఆర్ నో. కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, కూటమి సర్కార్ పవర్లోకి వచ్చిన తర్వాత అప్పలరాజు మీద 2 కేసెస్ నమోదయ్యాయి. ఆ 2 కేసులు కూడా బిఫోర్ ఎమ్మెల్యేగా మీరు వార్నింగ్ ఇచ్చినవే, ఆ ఇంపాక్టే అని అనిపిస్తుంది నాకు. ఏ కేసులు అండి? 2 కేసెస్ ఏదో నమోదైనట్టు నాకు ఆఫ్ ద రికార్డ్ తెలుసు. నెంబర్ 1 కేసు ఏంటంటే ఎలక్షన్స్లోని మామూలుగా పెద్దల విగ్రహాలకి ముసుగులు వేసేసి ఉంటారు కదా, దానివల్ల రీజన్ ఏంటో తెలియదు. పలాసాలో ఉన్న కిడ్నీ హాస్పిటల్ అప్పలరాజు గారు కట్టిన ఏకైక హాస్పిటల్, దాని ముందే సెల్ఫీలు కూడా దిగారు కదా ఆయన. కిడ్నీ హాస్పిటల్ మీద వైఎస్ఆర్
కిడ్నీ హాస్పిటల్ అని ఉంటుంది. వైఎస్ఆర్ అన్న వాటికి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళే క్లాస్ కప్పేశారు. ఓకే. ఎలక్షన్ అయిన వెంటనే చెప్పాను కదా ఒక క్రూక్డ్ మెంటాలిటీ పర్సన్ అని. గౌతు శిరీష వైఎస్ఆర్ తాలూకా అక్షరాలను తొలగించిందని ఒక రాంగ్ అలిగేషన్ పెట్టారు. ఐ హ్యావ్ ఎ రైట్ క్లియర్గా మున్సిపాలిటీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గౌతు శిరీషనో లేకపోతే వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ పగలగొట్టింది కాదు, ఎలక్షన్ డ్యూటీలో మేమే కప్పాము, ఇంకా దాన్ని క్లియర్ చేయలేదు, ఓపెన్ చేయలేదు అని చెప్పారు. సో అంత పెద్ద అబద్ధాన్ని ఒక గవర్నమెంట్ మీద వేసినందుకు కేసు పెట్టాలా వద్దా? ఇంకా అప్పటికి కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే నిజంగా మీరు అన్నారే చేతకానితనం. ఎలక్షన్స్ వరకు ఐ డోంట్ మైండ్, పాతది వదిలేసాం. ఈరోజు పలాసాలో 5 సంవత్సరాలుగా ప్రశాంతత పోయింది. ఎంతసేపు జేసీబీలు దాడులు 104 సెక్షన్స్ 144 సెక్షన్స్ పెట్టి ఎప్పటికప్పుడు స్ట్రైకులు పెట్టారు. పలాసాని ప్రశాంతంగా ఉంచుతానన్నాను. ఇలాంటి అబద్ధాల వల్ల ప్రాబ్లం కదా. సో ఐ గేవ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్, వెరిఫై విత్ మున్సిపల్ ఆఫీసర్స్, ఇఫ్ దెర్ ఇస్ ఏ రాంగ్ థింగ్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ హిమ్. కేసు బుక్ చేశారు, అంతేగాని ఆయన ఏ రోజు పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదే. సో అది నేను రివెంజ్తో చేసిన కేసా? రివెంజ్ అంటే అప్పలరాజు చేసిన దానికి ఏ లెవెల్లో ఉండాలి నా రివెంజ్? పగా ప్రతీకారాలు మాకు నచ్చవు, అందుకే మేము పవర్లో ఉన్నా కూడా ఆ 5 ఏళ్లలో శిరీష పైన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ శిరీష ఎమ్మెల్యే అయిన తర్వాత నా మీద 2 కేసెస్ నమోదయ్యాయి. ఇంతకన్నా రివెంజ్ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ ఏంటి, అవసరమా ఏంటి అని అడుగుతున్నారు ఆయన కదా. శిరీష మీద ఒక్క కేసు బుక్ అవ్వలేదన్నది రాంగ్. శిరీష మీద 3 కేసులు పెట్టారు. అది నేను నా ఎలక్షన్ అఫిడవిట్ మీకు సబ్మిట్ చేయగలను. అప్పలరాజు మీద ఈ 5 monthsలో అదర్ దెన్ దట్ ఆ వైఎస్ఆర్ విగ్రహం పేర్లు తొలగించాలని కేసు తప్పితే నేనేమన్నా పెట్టానంటే ఇంకా ఎట్టు కమ్మండి. అప్పలరాజు చేసిన భూ కబ్జాలు, నల్లబొడ్లూరు కొండ మింగడాలు అవన్నీ ప్రూవ్ చేసి విత్ లీగల్గా ప్రజలకి ఇక్కడ కొండ ఉండేది ఎలా మాయమైంది, ఎవరు తిన్నారని చెప్పి అవి కేసులు అంటారు. కొండో అక్రమాల డొంకో, సీదిరి అప్పలరాజు అక్రమాల డొంక కదులుతుందా, కదిలిస్తారా? ఖచ్చితంగా. ఇట్స్ నాట్ అబౌట్ సీదిరి అప్పలరాజు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు రాబందుల్లాగా దున్నపోతుల్లాగా ప్రజల సొమ్ము తిని భయపెట్టి ఖజానాలు మింకున్న ప్రతి ఒక్కడికి అలారం బెల్స్ మోగుతాయి. అది దాన్ని కక్ష అనరు. మీ సొమ్మ నా సొమ్మ, ప్రజల సొమ్ము తిన్నారు. కక్ష అంటే నా మీద తప్పుడుగా పెట్టించిన అప్పలరాజు మీద, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ మీద నేను ఏమైనా పెడితే దాన్ని కక్ష అంటారు. బట్ వి నెవర్. ఒక గౌతు కుటుంబం సంస్కారం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ కానివ్వండి, పాతది వదిలే. వాడు మనిషి కాదు, పశువు కాబట్టి అలా చేశాడు. నేను మనిషిని, నాకు తనకి తేడా ఉండాలి కదా. అసలు నేను చాలా మంది అడిగారు, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం వాడు మీకు చేసిన టార్చర్కి అని. అరే అసలు చచ్చిన పావుని చంపడం ఎందుకండి? వాడిని 40,000 ఓట్ల డిఫరెన్స్తో ఓడించినప్పుడే అర్థమై ఉండాలి ఎంత అంత అసహించుకున్నారు జనాలు అని. నా ఓన్లీ థింగ్ ఏంటంటే నేను చెప్పిన ప్రామిసులు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. 5 సంవత్సరాల అప్పలరాజు మంత్రిగా చేయలేని పని ఎమ్మెల్యేగా నేను తీసుకున్న 12 daysలోనే పలాస అన్ని పార్టీల రైతులకి మంచినీరు అందించాను. అది మా ప్రభుత్వం ఘనత. అప్పలరాజు మంత్రిగా చేయలేకపోయాడే, నేను మంత్రిగా ఉన్నానని చెప్పుకోవడం ఏంటి? నేను ఎమ్మెల్యేగా చేసిన పని 12 రోజుల్లో నువ్వు 4 సంవత్సరాలు మంత్రిగా చేయలేకపోయావు. దట్ ఈజ్ మై వే అండ్ అదర్ ఈజ్ అప్పలరాజు వే. అప్పలరాజు మీద కక్ష సాధింపు చర్యలు నేను ఎప్పుడు చేయలేదు. రేపుదే ఎటువంటి కేసులు బుక్ అయినా కూడా ఆయన చేసిన అరాచకాలకి రాష్ట్రంలో ఎలాగ అందరి మీద బుక్ అవుతున్నాయి అలాగ బుక్ అవుతాయి తప్పితే నా మీద అసభ్యంగా అశ్లీలంగా రాయించినందుకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ అప్పలరాజు ఇన్ దిస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడపిల్లల పైన అత్యాచారాలు జరిగాయి, రక్షణ లేదు, అసలు ఆడవాళ్ళని ఆడవాళ్ళగా చూడలేదు అని విపరీతంగా గర్జించినటువంటి శివంగుల్లో మీరొకరు. కానీ దురదృష్టకరం, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, కూటమి సర్కార్ వచ్చినటువంటి తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో 2 ఆడపిల్లల పైన, మైనర్ బాలికల పైన అత్యాచారం, అఘాయిత్యం. ఏం చెప్తారు? అత్యాచారం అని ఎలా అంటారండి? ఆ పిల్లల్ని ఇష్టం లేకుండా బలవంతంగా కొట్టేసి కట్టేసి మిగతా దగ్గర ఎక్కడో చూసినట్టు అత్యాచారం చేస్తే అది అత్యాచారం. దట్ ఇన్సిడెంట్ హ్యాపెన్, వాట్ ఇట్ హ్యాపెన్ అనేది చాలా క్లియర్గా అక్కడ ఎస్పీ గారు చెప్పారు. మండే మార్నింగ్ పేపర్లో యాజ్ ఏ ఎమ్మెల్యే ఫలానా 2 మైనర్ బాలికల మీద, ఎందుకంటే నిద్రలో లేపినా ఇదే ఆన్సర్లు వస్తాయి, బికాజ్ ఇట్ ఈస్ ట్రూత్ కాబట్టి. మైనర్ బాలికల మీద గ్యాంగ్ రేపు అన్న న్యూస్ చూసి మార్నింగ్ 8 o'clockకి సిఐ గారికి ఫోన్ చేశాను.
పలాసలో గ్యాంగ్ రేప్ ఏంటంటే అమ్మ అట్స్ ఎ ఫేక్ న్యూస్, సాటర్డే నైట్ అయ్యింది అని నిన్న రూమర్స్ వచ్చాయి. ఎస్పీ గారు వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ని నేను కలిసాము, అలాంటివి ఏమి జరగలేదు అన్నారు. అయినా ఎందుకన్నా మంచిదని ఎస్పీ గారు చేసిన పని మమ్మల్ని అందరినీ సేవ్ చేసింది. ఓకే. బికాస్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ కాబట్టి హీ జస్ట్ సస్పెక్టెడ్ సంథింగ్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది కదా డిపార్ట్మెంట్, బికాస్ దే ఆర్ మైనస్, హీ సెంట్ దెమ్ దేర్. వాళ్ళ మదర్ చాలా స్పష్టంగా వీడియోలోని ఎందుకు మా అమ్మాయిల మీద అలా అబద్ధం చెప్తారు, మా ఇద్దరు పిల్లలు సేఫ్గా వచ్చారు, 6 o'clockకి వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే పార్టీ అని డిన్నర్కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడిగితే నేను పంపించాను, 8:30 కల్లా ఇంటికి వచ్చారు, మై బోత్ చిల్డ్రన్ ఆర్ సేఫ్, డోంట్ ఇలాంటి రూమర్స్ మా పిల్లల మీద పెట్టి మా పరువు తీకండి అని ఆమె ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ ఉందమ్మా, ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ అమ్మా అని అన్నారు. సరే, అది అయిపోయాక మాకు పళ్ళ పండుగ కార్యక్రమాలు అవుతున్నాయి. ఐ వెంట్ టు మందస మండలం. అక్కడ ఉండగా 10:30 or 11 అరౌండ్ సంథింగ్ సాక్షి, ప్రతి దాంట్లో ఇలాంటి వాటిలో సాక్షి ఉంటుంది కదా అబద్ధాలు చెప్పడానికి, సాక్షిలో స్క్రోల్ అవుతుంది. వెంటనే ఆఫీస్ నుంచి నాకు కాల్ చేశారు, ఇలా అయిందంటే నేను మొత్తం స్టోరీ చెప్పాను. లేదు మేడం సాక్షిలో స్క్రోల్ అవుతుంది, యూ బెటర్ గో అండ్ టాక్ టు ద మదర్. సో ఆమెకి కాల్ చేశాను, చేస్తే షీ వాస్ క్రైయింగ్, అవునమ్మా అయ్యింది. అదేంటమ్మా నిన్న చైల్డ్ అండ్ వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ వచ్చినప్పుడు అవ్వలేదని చెప్పారంటే, ఆడపిల్లలు కదా నా పిల్లల పరువు పోతుందని బయటకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఎలాగో అందరికీ తెలిసిపోయింది కదా, ఐ వాంట్ టు ఫైట్ ఫర్ మై చిల్డ్రన్. సరే మీరు పోలీస్ కేసు పెడతారా, పెడతాము, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ టైం, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైనా ఎస్కేప్ అవుతారని నాకు భయం, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి. ఆమె ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ పలాస 10 minutes, నేనున్న మందస నుంచి పోలీస్ స్టేషన్ 35 minutes. ఐ వెంట్ ఫ్రమ్ డైరెక్ట్ టు ద పోలీస్ స్టేషన్. అప్పటికే ఆ అమ్మాయి రీచ్ అయ్యి ఉంది అక్కడికి. షీఈ్ ఎ వెరీ యంగ్ లేడీ, మేబీ 25-30, చాలా చిన్న అమ్మాయిలా ఉంది. రీచ్ అయింది. అక్కడ ఒక ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్, రైటరు, సిఐ అండ్ మా పలాస మున్సిపాలిటీలో ఒక సీనియర్, ఇప్పుడు ఆయన ఒక పెద్ద సీనియర్ బజ్జబాబురావు గారు, ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు, అమ్మాయితో రాస్తున్నారు. లోపలికి వెళ్ళగానే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, పిల్లలు ఎలా ఉన్నారు? పెద్ద అమ్మాయి పర్వాలేదు, 18 years 17 years, చిన్న అమ్మాయి మాత్రం చాలా షాక్లో ఉంది. నేను ఇంటికి వచ్చి చూడొచ్చా? వద్దు మేడం, మా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది, ఇప్పటికే రావద్దు. సరే మీరు నిన్న ఒకలా చెప్పారు, ఈరోజు ఒకలా చెప్పారు, నిజంగా మేము కేసు బుక్ చేశాక మీరు వెనక్కి వెళ్తే, ఎందుకంటే అక్కడికి ఒక 1 month ముందో ఒక వైసీపీ టు టీడీపీలో జంప్ చేసిన ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి అలిగేషన్స్ వస్తే సార్ ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. ఆఫ్టర్ 1 week ఏమో దట్ లేడీ టుక్ దట్. అంటే ఎవరు ఇక్కడ ఫూల్ అవుతున్నారు? పోలీసులు, మేము. సో ఆ అమ్మాయికి అదే అడిగాను, నువ్వు మళ్ళీ కేసు వెనక్కి తీసుకుంటే నేను పోలీసులు ఫూల్ అవుతావమ్మా, నువ్వు కరెక్ట్గా ఉండి వెనక్కి వెళ్ళినంటే కేసు ఫిక్స్ చేద్దామని వెంటనే సిఐకి రాస్తున్నారు. చెప్పాను, ఆ పిల్లలు ఏమన్నా అబ్స్కెండ్ అవుతారు, వాళ్ళందరినీ ఎక్కడున్నారు ముందు అంటే, మేడం కేసు అంతా బలంగా పెట్టాకే మేము చేయగలం అంటే, ముందు వాళ్ళని ఆపండి అని చెప్పాను. ఈ లోపల అదొక పలాస అన్నది ఒక టౌన్ కాదు, ఒక విలేజ్ కాదు, ఇట్స్ ఎ మీడియం. ఈ లోపల ఎలాగో అందరూ చూస్తుంటారు ఆ వీడియోస్. కొంతమంది నా చుట్టూ ఉన్న మా పార్టీ వాళ్ళే, అది రేప్ కాదు, ఇట్స్ విత్ విల్ అండ్ విష్ అయింది, సమ్ అడ్జస్ట్మెంట్ అంటారా, సెటిల్మెంట్ అంటారా, ఏదో ఫెయిల్ అయింది, సో అందుకని వాళ్ళు కేసుకి వెళ్ళారంటే నోరు ముయ్యండి అని చెప్పారు. ఈజ్ దట్ నేను కూడా ఈ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 20 lakhs కి బేరం కుదిరింది, కానీ ఎక్కడో తేడా కొట్టింది అని చెప్పి అంటున్నారు. అది వీళ్ళు అన్న మాటలండి. నేను అన్నాను నోరు ముయ్యండి, ఒక మైనర్ బాలికల మీద అయింది, విత్ విల్ విత్ కన్సెంట్ మీరు నేను చూసామా అని ఇలాంటి ప్రెషర్ నా మీద రాకుండా బయటకు వచ్చి నేను ఆ రోజు మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ మీరు తెప్పించుకుంటే యూ విల్ అండర్స్టాండ్ మై సిన్సియారిటీ. బయటకు వచ్చి ఒకటే చెప్పాను, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఎందుకంటే ఎవరి కులానికి వాళ్ళు అండగా వస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ఇమీడియట్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే, ఇంకొక వాడు ఎవడో ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయకుండా ఉన్నంత భయంకరమైన పనిష్మెంట్ రావాలని నా స్టేట్మెంట్ ఇచ్చి నేను ఇంటికి వచ్చాను. అక్కడ నుంచి బయలుదేరి నాకు తిరుపతి జర్నీ ఉంది, వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు అప్పల్ రాజు గారికి ఆఫ్టర్ 5 years హీ గాట్ ఫుడ్, నైస్ ఫుడ్, సో హీ కేమ్ ఇన్ సైడ్. మీడియా ముందుకు వచ్చి గౌతి శిరీష ఇంట్లో సెటిల్మెంట్లు అయ్యాయి, గౌతి శిరీష 10 lakhs 20 lakhs డిమాండ్ అమ్మాయి చేస్తే అవి అవ్వలేదని అమ్మాయిలతోని కేసు పెట్టించిందని 5 సంవత్సరాలు ఎలాగైతే సిగ్గు లడకుండా సిగ్గు పడకుండా అబద్ధాలు చెప్పాడో దాంతో బయటకు వచ్చాడు. గౌతి శిరీష ఫోన్ కాల్స్ తీయండి, గౌతి శిరీష ఇంట్లోని సీసీ కెమెరాలు, నేను ఇప్పుడైనా తీసుకోండి, నా ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసు,
నేనన్నాను, మా ఇంటికి వాళ్ళు వచ్చారు అని నువ్వు ప్రూవ్ చేయకపోతే గుండు కొట్టించుకుంటావా నా ఇంటి ముందు నిల్చొని సారీ చెప్పడానికి అని అడిగాను. అవును, అవును. ఈ లోపల ఆ ఇద్దరు ఆడపిల్ల, మేము ఆ అమ్మాయిలు ఇద్దరు తాలూకు ఐడెంటిటీని హైడ్ చేసామండి. బికాజ్ ఐ నో సరే ఇష్టంతో వెళ్ళారో ఇష్టం లేక వెళ్ళారో అవేర్నెస్తో వెళ్ళారో Whatever it may తెలియక be, వెళ్ళారో, by some way. దే ఆర్ గర్ల్స్, దే గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ మదర్ పేరు కానీ బయటకు రాకుండా నేను జాగ్రత్త పడితే ఏదో వాళ్ళని ఉద్ధరించినట్టు వచ్చి వాళ్ళ పేర్లు మొత్తం ఐడెంటిటీ బయట పెట్టాడు. ఈ లోపల ఏమైంది, ఆ అమ్మాయిలు ఆ పిల్లలతో కలిసి కూర్చొని సిగరెట్ తాగుతూ మందు కొట్టిన వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి. చెప్పాను కదా, ఒక విలేజ్కి పెద్దది, ఒక సిటీకి చిన్నది. సో వాట్ ఇట్ మీన్స్, స్వయంగా ఎస్పీ గారు, నేను కూడా వెళ్ళలేదు అప్పటికి, ఎస్పీ గారు కూర్చొని ఆ అమ్మాయి మండే మధ్యాహ్నం 11 o'clockకి కేసు పెట్టింది మేము చెప్పాక, వెన్స్డే మధ్యాహ్నం 11 o'clock కల్లా వాళ్ళని రిమాండ్కి పంపించారు. అది నేరస్తుని దాచడం అంటారా, నేరస్తుని తప్పించడం అంటారా, నేరస్తుని నిర్లక్ష్యం చేయడం అంటారా? అన్డౌటెడ్లీ ఈ ఇష్యూలో మీరు విక్టిమ్స్ పక్షానే ఉన్నారు. ఎవరు ఎంత ప్రెజర్ చేసినా, ఏ కులమైనా ఏ మతమైనా తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నారు. అదే స్టాండ్ బై కూడా ఉన్నారు. కానీ ఈ ఇష్యూ లాంటివే ఇంకొన్ని ఇష్యూస్ని ముందుకు తీసుకొచ్చి రేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని, ఇరుకున పెట్టరని గ్యారంటీ ఏంటి? నాకు తెలిసి మీ పార్టీలో కూడా కొంతమంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ మీద ఉన్న కోపంతోటో లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్? ఐ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్, బట్ మీరు అన్నట్టు దెర్ ఇస్ నో డౌట్, అప్పలరాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, పనున్నప్పుడే నీచమైన పనులు చేయించాడు. ఒక స్వతంత్ర సమరయోధుడి తాలూకా చరిత్రకి కలంకం అంచడానికి ప్రయత్నించాడు. ఒక ఆడపిల్లని, ఇద్దరు పిల్లల తల్లిని, ఒక గవర్నమెంట్ కుటుంబంలో వ్యక్తికి భార్యని ఇష్టం వచ్చినట్టు తప్పుడు మాటలు, తప్పుడు మార్ఫింగ్లు పెట్టించాడు. డెఫినెట్గా దానికి డబుల్ చేస్తాడు. బికాస్ హీ గాట్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ హిస్ పార్టీ. హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మై పార్టీ, ఈవెన్ దో ఆయన ఎమ్మెల్యే, I need special attention from the party or a special help from the police. ఎవడు ఒకటి కామెంట్ పెట్టినా, ముందు ఒకటిగా ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే రేపు ఉదయం వాళ్ళు 10 అవుతారు, 100 అవుతారు, ఎంతమందిని కంట్రోల్ చేస్తాం? నేను రోజు నా డెవలప్మెంట్ చూసుకోవాలా, నాకు వచ్చే ఇష్యూస్ చూసుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ నాకు రావాల్సిన నేను అడగడం చూసుకోవాలా, ఎవడు నా మీద కామెంట్ పెట్టాడో వాళ్ళందరి మీద పనిష్మెంట్ ఇవ్వడం చూసుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు చేంజ్. I'm not asking them to blindly go and beat them, blindly go and arrest them. వాడు ఒక కామెంట్, మీరు విజయ్ అనే వ్యక్తి నా మీద ఒక కామెంట్ పెడితే, ప్రూవ్ నేను చేస్తే వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి రండి. దే షుడ్ బి సమ్, వాడి ఫోటో తీసి పేపర్లో వేయండి, సిగ్గుపడాలి వాడు, వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఆగుతారు. లేకుండా మేమేం చేయలేము, అలాంటి చట్టాలు లేవన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం కానీ, ఒక అనిత గారు కానీ, సీఎం గారు కానీ, మేము హౌస్లో కూర్చొని ఏదో చెయ్యాలంటే 5 సంవత్సరాలు ఇలాగే గడుస్తాయండి వాళ్ళని ఎదుర్కోవడంతోనే. బికాస్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఏ వెరీ డేంజరస్ అండ్ పర్వర్టెడ్ పర్సన్ లైక్ అప్పలరాజు. నేను ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, మా నాన్నగారు తాతగారు ఇద్దరు రాజకీయ నాయకులే. రాజకీయాల్లో ఎన్నికల వరకే మీదొక పార్టీ నాదొక పార్టీ, గెలిచాక మొత్తం నియోజకవర్గాన్ని నేను ఎంత బాగా డెవలప్ చేస్తానని పోటీలు పడి డెవలప్ చేసే నాయకుల్ని చూశాను. కానీ గెలిచాక ఈ రోడ్డు వేస్తే ఆ రోడ్డులో ఉన్న టీడీపీ వాడింటి ముందు రోడ్డు వేయకండి, ఆ పక్క ఈ పక్క, అలాంటి మీరు అసలు ఎప్పుడన్నా విన్నారా? మా పలాసలో వస్తే చూస్తారు, వినక్కర్లే, వస్తే చూపిస్తాను కూడా. ఒక వీధిలో టీడీపీ వాడు ఉన్న ఇంటి ముందు అక్కడ తారు ఉండదు, అటు ఇటు రోడ్డు ఉంటుంది. పలాస అంటే జీడిపప్పుకు ఫేమస్ అని ఇంతకాలం విన్నాము, ఇక ముందు పలాస అంటే దట్టి పాలిటిక్స్కి ఆలవాలం అని చెప్పి వినాల్సి వస్తుందేమో. ఐఎమ్ నాట్ ఇన్ ద సేఫ్ జోన్, ఐ నో, బికాస్ దట్ పర్సన్ అప్పుడు అధికారంలో ఉన్నాడు, ఈరోజు అధికారం లేకుండా ఇదే పనిలో ఉంటాడు. హీ విల్ నెవర్ యాక్సెప్ట్ హిస్ డిఫీట్. ఎందుకంటే ఎలక్షన్స్లో తనన్న మాటలు కూడా మేము క్యాంపెయినింగ్కి వెళ్తే వినేవాళ్ళం కదా. ఒక ఆడదాని చేతిలో నేను ఓడిపోకూడదు, నేను భరించలేను, నేను పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళలేను, నేను పవర్ లేకుండా ఉండలేనని హీ ఈజ్ టు బెగ్ బారో స్టీల్, దట్ ఈస్ హిస్ ఫండా. నేను గెలిచేశాను, నేను సేఫ్ అని అనుకోవట్లేదు. ఆల్వేస్ దెర్ ఈస్ ఎ థ్రెట్ బిఫోర్ మీ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆర్ బిసైడ్ మీ. అప్పలరాజు అనే ఒక పర్వర్టెడ్ పర్సన్ని నేను 24 hours 365 days వచ్చే 4.5 years నేను చాలా అబ్జర్వ్ చేసుకుంటూ నా వాళ్ళని కాపాడుకుంటూ, ఎందుకంటే ఉన్నట్టు చెప్పే వాళ్ళతో భయమే లేదు. కులాల మధ్య గొడవ పెడతారు. సపోజ్ ఇప్పుడు నేను మీరు ఒక మాట అనుకుంటామండి, శిరీష వర్సెస్ విజయ్, అక్కడ అలా కాదు, యువర్ క్యాస్ట్ వర్సెస్ మై క్యాస్ట్. ఈ ఆయన చుట్టూ ఉన్న జాకాల్స్ కూడా అలాగే ఉన్నారు. కులాలు రెచ్చగొట్టడం చాలా ఈజీ అయిపోయింది మా పలాసలో లాస్ట్ 5 yearsలో.
నేను ఎప్పుడు అదే అడుగుతుంటాను, ఈరోజు మీ ద్వారా అడుగుతాను. అంత కులం పిచ్చి ఉంటే నువ్వు పుట్టినప్పుడు నీ కులం టీచర్ దగ్గరే నీ పిల్లల్ని పెట్టి చదివించు, నీ కులం రైతు పండించిన బియ్యమే తిను, నీ కులం టీచర్ల దగ్గరే పంపించు, నీ కులం డాక్టర్ దగ్గరే చూపించు, నీ కులం వాడితోనే బిజినెస్ చేయి, నీ కులం వాడితోనే ఫ్రెండ్షిప్ చేయి. వీటన్నిటికీ కులం రాదు. వెన్ ఇట్ కమింగ్ టు పాలిటిక్స్ కులం చాలా బాగా, ఆ కులం అనే దాన్ని ఎంత బాగా రెచ్చగొట్టాడంటే సర్దార్ గౌతులచ్చన్న గారి కొడుక్కి అడ్డురాని కులం నాకు వచ్చింది. బికాస్ ఐ మ్యారీడ్ టు ఏ అనదర్ క్యాస్ట్ పర్సన్. అండ్ చాలా సర్ప్రైజింగ్లీ అప్పల్ రాజు గారి వైఫ్ ఫాదర్ ఒక కులం, మదర్ ఒక కులం అండి. ఆయన ఇంట్లోని ఆ గురువింద గింజను పెట్టుకొని హీఈస్ ట్రయింగ్ టు అటాక్ మీ. అప్పల్ రాజు గారి వైఫ్ మదర్ కళింగ కమ్యూనిటీ, వైఫ్ ఫాదరు మత్స్యకార కమ్యూనిటీ. హీ షుడ్ ఫీల్ షేమ్. ఒక ఆదర్శవంత వివాహం చేసుకున్నాడు కదా, మళ్ళీ కులం గురించి నా గురించి మాట్లాడతాడు. ఎక్కడ ఒక ఎథిక్స్ లేవు, ఒక ఇవి లేవు. అసలు అలాంటి మనిషిని నా జన్మలో చూడలేదు, చూడను కూడా. బట్ వెరీ 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 డేంజరస్ పర్సన్. తెలుగు స్టేట్స్లోనే కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, కాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది శిరీష గారు. పలాసలో దీన్ని మించి ఉంటుందా, లేకపోతే అప్పల్ రాజు వచ్చిన తర్వాత ఆ కాస్ట్ డెమౌంట్ బాగా పెరుగుతుందా? అప్పల్ రాజు వచ్చాక బాగా పెంచాడండి. టు బి ఫ్రాంక్, శ్రీకాకుళం, ఓల్డ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 10 కాన్స్టిట్యున్సీస్, 3 కాన్స్టిట్యున్సీలు వెలమ, లైక్ టెక్కలి, నరసనపేట, శ్రీకాకుళం. 2 కాన్స్టిట్యున్సీలు కాళింగ, లైక్ ఇచ్చాపురం అండ్ ఆమ్దాల వలస. ఇంకో 2 కాన్స్టిట్యున్సీలు కాపు, ఐదర్ హెచ్ఎల్ ఆర్ రాజాం, ఒకటి పాతపట్నం. ఒక కాన్స్టిట్యున్సీ ఎస్సీ, ఒక కాన్స్టిట్యున్సీ ఎస్టీ. క్యాస్ట్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీ గుడ్ నేమ్తో, మా ఫ్యామిలీ చేసిన సర్వీసెస్తో వితౌట్ క్యాస్ట్ గెలుస్తున్న ఏకైక కాన్స్టిట్యున్సీ అప్పుడు సోంపేట, ఇప్పుడు పలాస. మొదటిసారి శిరీష కులం చూపించారు ఈ అప్పల్ రాజు. మై హస్బెండ్ నేటివ్ ప్లేస్ ఇస్ కారంచేడు. ఎప్పుడో మేము పుట్టక ముందు జరిగిందో ఏదో కారంచేడులో ఒకటి జరిగింది, మేము కూడా న్యూస్లో వెతుకున్నాం. అలాంటి కారంచేడుకి చెందిన ఒక వ్యక్తిని గౌతు శిరీష తీసుకుంది అన్నది కూడా ఎలక్షన్లో పెట్టాడు. ఏదన్నా మీనింగ్ ఉందా? లేదు. మీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా ఎక్కడ మీ హస్బెండ్ క్యాస్ట్ని మీరు ఉపయోగించుకోలేదు, మీ కాస్ట్ని కూడా ఎక్కడ కూడా వాడలేదు. నేను మంచి చేస్తానని నమ్మకం ఉంది. నా తండ్రి తాత మంచి చేశారు. ఎవరికైనా మేము ఇబ్బంది పెట్టుంటే డోంట్ ఓట్ ఫర్ మీ. నేను చెప్పింది చేస్తాను, పలాసాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మకుంటే ఓట్ ఫర్ మీ. అదే నా ఫండా. అవును. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ లేదంటే ఈ కులం జొప్పించేటువంటి ఆ దుర్మార్గపు రాజకీయం పనిచేసిందా? లాస్ట్ టైం మరి అది పనిచేసిందో లేకపోతే వేవ్ పనిచేసిందో తెలియదండి. బట్ టు బి ఫ్రాంక్, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది అన్నది 50% అయితే, జగన్మోహన్ రెడ్డి వస్తే భయంకరంగా ఉంటుందన్న భయం మమ్మల్ని గెలిపించింది. అదో 50%. రైట్ ఆర్ రాంగ్? మీ విషయంలో అది ఇంప్లికేట్ అయిందని నేను అనుకో. మా విషయం కాదు, ఎస్పెషల్ మీ విషయంలో పలాసలో అది ఇంప్లికేట్ అయిందని అనుకోను. బికాస్ ఎందుకంటే పలాస పీపుల్, పలాస గురించి చెప్పలేదు నేను. ఓవరాల్ గా నేనంటే కూటమి మీద అభిమానం 50% అయితే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే మొన్నటి వరకు ఎక్కడో జరిగిన సుధాకర్ గారు లాంటి చావులు, నందం సుబ్బయ్య, చంద్రయ్యని రోడ్డు మీద పీకలు కోసేవి ఇంకా రోజు చూడొచ్చు మనం అన్న భయం జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకనేనా వైసీపీ నుంచి కూటమిలోకి ఎవరైనా వస్తాను అంటే వస్తున్నాను అని చెప్పినటువంటి పోతుల సునీతని వీళ్ళందరినీ వద్దని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పేశారు మీరు. ఐ ఓన్లీ సెడ్ దట్ వర్డ్ అబౌట్ పోతుల సునీత గారు. చాలా మంది ఎలక్షన్స్ ముందు వచ్చారు, ఎలక్షన్స్లోనే వచ్చారు మా పార్టీలో, ఎలక్షన్స్ తర్వాత కూడా వైసీపీ నుంచి వస్తున్నారు కదా. పోతుల సునీత గారు వీడియోస్ ఒకసారి మీ మీడియాలో తీస్తే, షీ కామెంటెడ్ అవర్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సార్ ఫ్యామిలీ మెంబర్స్, మేడం భువనేశ్వరి గారిని, మేడం బ్రహ్మణి గారిని ఎలాంటి అసభ్యమైన మాటలతో ఆమె మాట్లాడిందో వి కుడ్ డైజెస్ట్ అండి. ఇప్పుడు మీ పార్టీ మహిళా విభాగం ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడించేవాడు. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అలా మాట్లాడరే. ఓన్లీ రోజా ఆర్ఎల్ లక్ష్మీ పార్వతి గారు ఆర్ఎస్ దిస్ ఫీమేల్ అంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీకి వెళ్ళిన ఆవిడ ఆ పార్టీలో సస్టైన్ అవ్వడానికి అసలు రాజకీయాలతో సంబంధం లేని ఎల్డర్ లేడీ మేడం భువనేశ్వర్ గారి గురించి అసలు ఆ మాత్రం కూడా రాకుండా పూర్తిగా బిజినెస్లో ఉన్న నందమూరి బ్రాహ్మణి గారి గురించి అంత తప్పుడుగా మాట్లాడిన ఆమెని రేపు ఉదయం మా పక్కన కూర్చోపెట్టాలంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ ఫీల్. సో నేను నా ఇది చెప్పాను. దయచేసి ఆమెని
చాలా మంది వచ్చారు, మోపిదేవ్ గారు వచ్చారు, Hmm. బీదం మస్తాన్ రావు గారు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేశారో లేదో నాకు తెలియదు, అండ్ ఎవర్ కాన్సన్ట్రేటెడ్. బట్ దిస్ ఫీమేల్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇంకా మాకు ఆ మాటలు గుర్తున్నాయి. ఎథికల్గా మోరల్గా మీరు పెట్టినటువంటి ఆ స్పీడ్ బ్రేకర్, ఆ ఆబ్స్టాకిల్ కరెక్టే. పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఒకప్పుడు విపరీతంగా నోరు పారేసుకొని ఇప్పుడు అధికారం రావాలని వచ్చిన వెంటనే వచ్చేస్తే నిజాయితీగా కష్టపడినటువంటి వాళ్ళకి గుర్తింపు దక్కదు. అండ్ బై ద సేమ్ వే టీడీపీ అధినేతని ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఫ్యామిలీని దుర్భాషలాడినటువంటి పోతుల సునీతని ఆపేయాలనుకోవటం కూడా కరెక్టే ఎథికల్గా. కానీ పాలిటిక్స్లో అది చెల్లుబాటు కాదు. అండ్ మళ్ళీ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఏంటంటే కింజరపు రామ్మోహన్ నాయుడు గారేమో రెడ్ కార్పెట్ పరుస్తారు. అంటే ఐ మీన్ కూటమి నుంచి ఎవరన్నా వస్తే కనుక, అదే వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే కూటమిలో చేర్చుకుంటాము అని. కానీ అదే టైంలో మీరు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు. టఫల్ నడవలేదా? టజల్ ఏం పర్లేదా? వాట్ ఐ ఫీల్ ఐ టోల్డ్ ఇన్ ద సోషల్ మీడియా. అది పార్టీ పాటించవచ్చు, పాటించుకోకుండా ఆమెను తీసుకున్నా నేనేమీ అనను. కానీ మీరు అన్నట్టు దే షుడ్ బి లిటిల్ బిట్ మోరల్స్. ఈరోజు సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ మీకు తెలుస్తుంది. ఎ లాట్ ఆఫ్ 1000 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ దే డిడ్ హార్డ్ వర్క్ ఫర్ టీడీపీ టు విన్. వాళ్ళకి మేమేం జీతాలు ఇవ్వలేదు, మేమేమి వాళ్ళకి కనీసం మీరెవరో కూడా మాకు తెలియదు. కానీ టీడీపీ రావాలని కొన్ని లక్షల మంది కష్టపడ్డారు. వాళ్ళందరి తాలూకా మీనింగ్ అదే. అయితే కొంతమందికి ధైర్యంగా, నేను పాలిటిక్స్లో లేనండి, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నాను. పాలిటిక్స్ అంటే మీరు అన్నట్టు పదవుల కోసం ఏదన్నా ఎవరినైనా తీసుకొచ్చి ఏదన్నా వేసుకుని మేబీ దట్ ఈస్ పాలిటిక్స్. బట్ యాజ్ ఎ గౌత్ ఫ్యామిలీ వీఆర్ ఆల్వేస్ ఇన్ పీపుల్స్ లీడర్గానే ఉన్నాం. ఈరోజు ఇంత ఇబ్బంది పడి నిన్నటి వరకు నోటికి వచ్చినట్టు అసభ్యమైన మాటలు, గౌరవం ఉండకపోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా పార్టీలోంచి వెళ్ళిపోయారు. హీ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మా పార్టీ మారినంత మాత్రాన్ని నేను తిట్టాలని లేదు కదా. ఆ కల్చర్ని తీసుకొచ్చింది వైసీపీ. మరి పోతుల సునీత గారు లాంటి ఆవిడ్ని రేపు ఉదయం మా పక్కన మాకు ఒక కొలీగ్గా కూర్చోబెట్టుకునేంత ఇదైతే నాకు ఆ రోజు లేదు. నా ఫీలింగ్ని నేను పెట్టగలిగాను. సంహౌ మరి చాలా మంది దాన్ని సపోర్ట్ చేశారో ఎందుకో ఆమెను తీసుకోలేకపోయారు. ఒకవేళ తీసుకున్నా దట్ ఈస్ మై ఒపీనియన్. మేబీ ఐ విల్ నాట్ టాక్ టు హెర్ ఇఫ్ బికాస్ బాస్ ఈజ్ ఆల్వేస్ ఏ బాస్. పార్టీ అయింది, పార్టీ అయింది, పార్టీకి ఏది మంచో ఏది చెడ్డో ఆయనకు తెలుసు. కానీ ఈరోజు పార్టీలోని కార్యకర్తలు అన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. వాళ్ళ తాలూకా ఇష్టాలకు కూడా మనం కొంచెమన్నా విలువ ఇవ్వగలగాలి. ఇవ్వకపోయినా వాళ్ళు ఒప్పుకుంటారు. బట్ ఏది మంచిది ఏది చెడ్డదని సారికి తెలుసు. ఒకవేళ రేపు ఉదయం ఆమెను తీసుకున్నా, నేను నా ఒపీనియన్ నా వరకే, మేబీ నేను మాట్లాడకపోవచ్చు, ఆమె పార్టీలో ఉంటారు. పార్టీలో అందరూ నాకు నచ్చాలని లేదు కదా. ఇంత ఓపెన్గా, ఇంత ఫ్రాంక్గా, ఇంత హానెస్టీగా పాలిటిక్స్లో ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని మీరు నమ్ముతారా? మీ వరకు మంచి పొజిషన్ రాకపోవచ్చు, బట్ నన్ను ఎవరు కామెంట్ అయితే చేయలేదు. కానీ రాజకీయాలంటే పదవులు, పొజిషన్లు మాత్రమే. ఎమ్మెల్యేగా కూడా సేవ చేయొచ్చు, మంత్రిగా కూడా సేవ చేయొచ్చు. సేవ చేయాలన్న డెడికేషన్ మనకుంటే, చెప్పాను కదా, అప్పలరాజు 4 yearsగా మంత్రిగా ఏమీ చేయలేకపోయాడు. పలాసకి మంచినీరు తీసుకురాలేకపోయాడు. రైతులకి 4 సంవత్సరాలు నీళ్ళు లేక ఏడ్చారు. ఈరోజు ఆ పార్టీలో ఉన్న రైతులు కూడా ఈ శిరీష్ అమ్మ ఎమ్మెల్యేగా 12 రోజుల్లో చేయగలిగింది, వాడు మంత్రిగా చేయలేకపోయాడు, ఎందుకు చేయలేకపోయాడని వాళ్ళకి క్వశ్చన్ వేసుకుంటున్నాడు. బికాస్ దట్ డెడికేషన్. ఈరోజు జిల్లా మంత్రి గారు కానీ, జిల్లా కేంద్ర మంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నా కాన్స్టిట్యున్సీకి నేను కావాల్సింది వెళ్ళి అడిగితే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, ఇస్తున్నారు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ టు సర్వ్ మై పీపుల్. ఇక మీరు అంటారా శిరీష మినిస్టర్ అవ్వాలి లేకపోతే ఆర్ఎల్స్ అన్నది, ఇట్ డిపెండ్స్ ఆన్ మై లక్. నేను అంటాం కాదు. గౌతు శిరీష అంటే మా లచ్చన్న మనవరాలు అంటున్నారు. గౌతు శిరీష అంటే మా శివాజీ అన్న బిడ్డ అంటున్నారు. గౌతు శిరీష అంటే సిక్కోలు శివంగి అంటున్నారు. ఎమ్మెల్యే కావాలని కలలు కన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆశ ఎమ్మెల్యే దగ్గర ఆగిపోవట్లేదు, ఇంకా ఏదో కావాలంటుంది. అందుకే అడుగుతున్నాను. పదవులు, పొజిషన్లే రాజకీయాల్లో ముఖ్యం కదా. పదవులు, పొజిషన్లు పెరుగుతున్న కొద్దీ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. కానీ ఇంత హానెస్టీగా, ఇంత ఫ్రాంక్నెస్లో ఉంటే సాధ్యమేనా అని. సో యు సే హానెస్టీగా ఉండకుండా ఉంటేనే మనకి పదవులు, పొజిషన్స్ వస్తాయి? నాట్ ఎట్ ఆల్. యు ఆర్ సేయింగ్. నేను ఐ డిడ్ంట్ మీన్ దట్. కాకపోతే ఎంతైనా మీరు మనం ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా రాజకీయాల్లో ఇంత ఫ్రాంక్నెస్ ఉంటుందా? ఇబ్బంది పడతారు కదా ఎక్కడో ఒక దగ్గర. కొంచెం మారగలం కానీ రాజకీయం గురించి, ఇష్టాలు మార్చుకోగలం కానీ కంప్లీట్గా క్యారెక్టర్నే మార్చేసుకుంటే వేర్ ఐ యామ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ.
ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ యూ ఆర్ హియర్ శిరీష గారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్స్ కన్క్లూడ్ పాలిటిక్స్ అపార్ట్. ఇందాక చెప్పినట్లుగానే పలాసకి శిరీష ఏం చేస్తోంది అని మిమ్మల్ని ఇంటి బిడ్డగా చూసుకునే వాళ్ళు ఏకవచనంతో అడుగుతున్నారు, మా శిరీష ఏం చేస్తుంది అని చెప్పి. ఏం చేస్తారు పలాస్ కోసం? వినడానికి చిన్నగానే ఉంటుంది. ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ మాట అన్న 15 days తర్వాత ఈ కాన్సెప్ట్ని పవన్ కళ్యాణ్ గారు పేపర్లో ఇచ్చారు. మరి ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ కాన్సెప్ట్ నాది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలకే వంశధార నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళం మాకు. ఎందుకంటే వర్షాధారమే, మాకు నదులు లేవు. అలాంటిది 4 సంవత్సరాలు అప్పలరాజు గారు తీసుకురాలేదు. ఏమంటే పక్కన అచ్చెన్నాయుడు గారు ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ కట్టారు అందుకే తీసుకురాలేదన్నాడు. ఈయన ఒక మంత్రి, వీళ్ళ గవర్నమెంట్. అదే శిరీష ఒక పట్టుదల, ప్రతి చేనుకి నీరు అన్న మాటని మేము June 4th గెలిచాము. June 12th ఇంకా నేను ఇక్కడికి ప్రమాణ స్వీకారం కూడా రాలేదు. జిల్లా మంత్రి గారు June 12th అయ్యాక వచ్చాక కలెక్టర్ గారిని తీసుకొని వచ్చి 5 సంవత్సరాలు నీరు లాని ఆ కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేయించగలిగాం. నేను ఇక్కడ ఓత్ టేకింగ్ చేసి 5th డేకి మొత్తం నీళ్ళు వచ్చాయి. ఆగస్టుకు వచ్చే నీరుని జూన్లోనే తీసుకురాగలిగాం. అది చాలా, అంటే మనకి అన్నం పెట్టే రైతన్నలకి నేను ఫస్ట్ నా డెవలప్మెంట్ స్కీమ్ వాళ్ళతో మొదలు పెట్టానన్న తృప్తి ఎప్పటికీ పోదు. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా పలాస కార్మికులే కనిపిస్తారు. శ్రీకాకుళం, బికాస్ వర్క్స్ లేవు. somehow I don't know what is the reason. అక్కడికి పరిశ్రమలు రాలేదు ఇప్పటి వరకు. బట్ నౌ ఐఎమ్ షూర్ ఒక మూలపేట పోర్ట్ వస్తుంది. ఈరోజు క్యాష్యూ బేస్డ్ ఇండస్ట్రీస్ని తీసుకొస్తామని మాకు ప్రామిస్ చేశారు. ఒక ప్రామిస్ చేస్తే అదొక బ్యాడ్ హ్యాబిట్ అంటారా, గుడ్ హ్యాబిట్ అంటారా నాకు తెలియదు, కానీ 100% ఫుల్ఫిల్ చేయాలన్నది, వెదర్ ఇట్ ఈజ్ అది పార్టీ కావచ్చు, ఎవరికైనా ఒక మనిషికి ఇచ్చిన మాట అవ్వచ్చు, 100కి 100% పూర్తి చేయాలని ఒక పట్టుదల ఉంది. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు కూడా. శ్రీకాకుళం ఒక వెనుకబడిన జిల్లా. శ్రీకాకుళంతో మీ అభివృద్ధి మొదలు పెట్టండి. అనంతపురం లాంటి దాన్ని కియాతో దాని రూపురేఖలు మార్చేశారు. మంచినీరు చుక్క దొరకని అనంతపురంలో కియాతో రూపురేఖలు మార్చేశారు. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క కియా లాంటి కంపెనీ మా పలాస ఇచ్చాపురం మధ్యలో వస్తే చాలండి. ఈ 5 years నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు గెలిపించినందుకు ప్రతి ఇంట్లో కనీసం ఒక 5,000 మందికి యువతకి అక్కడ ఒక ఉద్యోగం నేను సృష్టించి 5 సంవత్సరాలు ఇవ్వగలిగితే 5 సంవత్సరాలు శిరీష్ అమ్మకి వాళ్ళు ఓటేసినందుకు నేను వాళ్ళకి నా రుణం తీర్చుకున్నట్టే. రైట్, లెట్స్ ఎండ్ విత్ జోవియల్ వన్. శిరీష గారు, ఇప్పుడు మీ వెడ్డింగ్ కార్డులో సార్ పేరు చివరన చౌదరి ఉంటే తీసేయాలని చెప్పి నాన్నగారు అన్నట్టు నేను చదివాను, విన్నాను. ఏంటి కమ్మవాళ్ళు అంటే అంత భయమా, లేకపోతే పలాసలో అదేమైనా తేడా కొడుతుందనా? ఎందుకని ఆ చౌదరి బ్రాండ్ పొలిటికల్ గా ఆయన ఎప్పుడూ ఉంచలేదండి. బై ద వే గౌతు లచ్చన్న గారి తాలూకా వెల్ విషర్స్ అందరూ, ఆయనకి ఫండ్ ఇచ్చిన ఫ్యామిలీస్ అన్ని కమ్మ ఫ్యామిలీసే. అవును. అయితే అంటే నేను కమ్మ అబ్బాయిని ఇష్టపడినప్పుడు తాతగారి ఫ్రెండ్ ఒక అతను, ఏముందిలే నాయన తాత తాలూకా బాటలో వెళ్తుంది అని. అంటే నాన్నగారు ఎక్కడ కొంచెం ఫీల్ అయ్యారంటే, వెల్ నోన్ బీసీ లీడర్ గౌతు లచ్చన్న గారు, వెల్ నోన్ బీసీ లీడర్, పేర్లో వెంకన్న చౌదరి అని లేకపోతే సరే కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. చౌదరి అనేది మరీ ఉంది కదా, చూసిన వాళ్ళకి వెల్ నోన్ బీసీ లీడర్ డాటరు చేసుకుంటే ఎవరన్నా అడిగితే మన ఆన్సర్ చెప్పలేము. నాన్నగారు చాలా సాఫ్ట్ పర్సన్ అన్న దీంతో చౌదరి అనేది ఉండాలా అంటే అది వాళ్ళ తాతగారి పేరు నాన్న. బికాజ్ హిజ్ అదర్ బ్రదర్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ చౌదరి. తన పేరులోనే వాళ్ళ తాతగారి పేరు వెంకన్న చౌదరి ఉందని నన్ను టుడే హీఈస్ లైక్ ఏ సన్ టు మై ఫాదర్. గ్రేట్ టు హియర్ దట్. సో అలా ఎండ్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చరిత్రలో 16వ ఎమ్మెల్యే మీరు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మహిళా ఎమ్మెల్యే మీరు. శ్రీకాకుళం మాత్రమే కాకుండా మిమ్మల్ని అందరూ కూడా సిక్కులు శివంగి అంటున్నారు. మీరు సోషల్ మీడియా అబ్యూజింగ్ పైన ఒక తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు. అండ్ బై ద సేమ్ వే పాలిటిక్స్లోకి ఎందుకు రావాలి, ఎలా రావాలనేటువంటి వాళ్ళకి మీరు ఒక లెసన్గా, ఎస్పెషల్లీ ఉమెన్కి లెసన్గా ఉన్నారు శిరీష గారు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆన్ ద హాట్ సీట్ విత్ విజయ్ సాధు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఓపెన్ టాక్ మ్యామ్. థ్యాంక్ యూ విజయ్ గారు.